ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో సహృదయంతో వినాయక చవితి పందిళ్ల ఏర్పాటుకు తీసుకొచ్చిన సింగిల్ విండో పాలసీని యావత్తు హిందూ సమాజం స్వాగతిస్తుందని హిందూ ఐక్య పోరాట వేదిక కార్యదర్శి బెహ్రా అనిల్ వ్యాఖ్యానించారు. అయితే ఈ పాలసీలోని పోలీసు అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. పండుగల సమయంలో ముస్లింలు క్రైస్తవులకు లేని ఆంక్షలు హిందువులకు మాత్రమే ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. గుంటూరు బ్రాడీపేట 2/9లోని ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయం నందు హిందూ సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బెహ్రా అనిల్ మాట్లాడుతూ ఇంతవరకు వినాయక చవితి పందిళ్లకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. దేవుడు కనికరించిన పూజారి కనికరించడం లేదని పోలీసుల తీరుపై పరోక్షంగా విమర్శలు చేశారు. అనుమతుల పేరుతో వినాయక స్వామి పందిళ్లు ముట్టుకుంటే యావత్ హిందూ సమాజం దమ్ము చూపిస్తామని పోలీస్ శాఖను హెచ్చరించారు. రూల్స్ పేరుతో హిందువులను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని తెగేసి చెప్పారు. సంఘాలుగా దాన్ని స్వాగతిస్తున్నాము. అయితే ఏ ప్రభుత్వం కూడా ఇన్నాళ్ళల్లో ఆంధ్రప్రదేశ్లో హిందువులను గుర్తించి హిందువుల మనోభావాలను కూడా గౌరవించాలి అనేటువంటి విధంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మొదటిసారిగా ఇప్పుడున్నటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అట్లాగే సత్యకుమార్ గారు కావచ్చు, ఇట్లాంటి టీము అంతా కలిపి ఒక మంచి పాలసీని తీసుకొచ్చారు. ఇది చాలా స్వాగతించవలసినటువంటి పాలసీ. అయితే దీన్ని నిర్వీర్యం చేస్తూ కొంతమంది అధికారులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరమైనటువంటి విషయం. గతంలో వినాయక చవితి యొక్క పర్మిషన్లు తీసుకోవాలి అంటే 9 రోజులు అయితే 9 రోజులు, 8 రోజులు అయితే 8 రోజులు, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులకు 100 రూపాయలు చలానా కట్టి ఒక లెటరు సిఐ గారికి ఇస్తే అది డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళేసేసి అక్కడ వాళ్ళ దగ్గర ఒక ఫార్మెట్ ఉండేది. ఆ ఫార్మెట్ ఫిలప్ చేసి ఇచ్చేసేస్తే పర్మిషన్ వచ్చేది. అది చాలా తొందరగా వచ్చేది. ఈరోజు 3వ తారీఖు 7వ తారీఖు పండగ, విగ్రహం తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. ఒక పక్క వర్షం పడుతుంది. సింగిల్ విండో పాలసీ ఒకటి తీసుకొచ్చి అందరు అధికారులను ఆ పాలసీ కిందకి తీసుకొని వస్తే, ప్రభుత్వం తీసుకొస్తే అధికారులు ఇంతవరకు స్పందించకుండా, విగ్రహం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టనివ్వకుండా, అరే మాకు వాళ్ళు వృద్ధిలో పెట్టుకుంటే పోలీసులు వెళ్ళి మీకు వచ్చినటువంటి వాట్సాప్లో వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ నిర్వాహకులతో 5గురితో ఫోటో దిగి మీరు ఇప్పటికే పర్మిషన్లు ఇచ్చేసేయాల్సింది పోయి ఉంది. మీరు ఇవ్వకుండా మీ పోలీస్ స్టేషన్ల దగ్గరకు వచ్చిన వాళ్ళ చేత టిఫిన్లు తెప్పించుకుంటున్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందా అనేసి ఈ పోలీస్ శాఖలోని కొంతమంది అధికారులను ప్రశ్నిస్తున్నారు. వాళ్ళేదో విగ్రహం పెట్టుకోవడానికి, ఒక విగ్రహం పెట్టుకోవడానికి ఎంత శ్రమ ఉంటుందో మీకు తెలుసా? వాళ్ళు వెళ్తే ఏమైనా వేలకు వేలు వస్తాయా? వాళ్ళు దేవుడి మీద భక్తితో వాళ్ళందరూ కలిసి నలుగురు దగ్గరికి వెళ్ళి అదే ఎంతో కొంత వచ్చింది ఇచ్చేసి చిన్న విగ్రహాన్ని పెట్టి అక్కడ సామూహికంగా కార్యక్రమం చేస్తుంటుంటే, అసలు రాజ్యాంగం ప్రకారంగా సామూహికంగా కొంతమంది కలిసి కార్యక్రమం చేసుకుంటే వాళ్ళకు ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి ప్రభుత్వం దీన్ని మైనారిటీల విషయంలో మాత్రం శుభ్రంగా అమలు చేస్తుంది. హిందువులకు అత్యంత ఇష్టమైన పండుగ వినాయక చవితి. అందరూ చాలా చక్కగా ఆ వినాయకుని కొలుచుకుంటారు. ఆ వినాయక చవితి ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఎప్పట్లా కాకుండా హిందువులకి చాలా ఇష్టంగా సింగిల్ విండో పథకం తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన ఎన్డీఏ ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. కానీ అధికారులు ఈ యొక్క తీరును మార్చుకొని హిందువులకు ఉన్న హిందువులని చాలా చక్కగా ఇదిగా చేయవలసిందిగా మరి విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరడమైంది.